అనేది ఉండాలి. మనిషి ఎదిగితే సరిపోదు. నిన్నటి రోజున దళారిని ఒక వ్యక్తిని అక్కడ పెట్టుకొని ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు. గిట్టుబాటు దొరకట్లేదు, మద్దతు ధర ఇవ్వట్లేదు, కౌలు రైతులు ఇదైపోతున్నారు. ఈ డలార్ అనే వ్యక్తి ఒడ్లు రాసి దగ్గరికి వెళ్ళి ఈ రోజు కాదు, గడిచినటువంటి 2008 నుంచి మేము రైతుల తరపున పోరాటం చేస్తానే ఉన్నాం. వీళ్ళ నిన్న అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎంఎస్బి అంటే అర్థం తెలుసా? కనీస మద్దతు ధర అంటే తెలుసా? సిఎంఆర్ కస్టమ్ బిల్డింగ్ రైస్ అనేది అంటే అర్థం ఎవరికైనా తెలుసా? వీటిలన్నింటినీ ఈరోజు 19,700 అని చెప్పినటువంటి ఒక కనీస మద్దతు అంత ఉంది అని చెప్పినటువంటి మాత్రమే తెలుసు. ఏ రోజన్నా మీరు ఫలానా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ రైతుకి కనీస మద్దతు దొరకట్లేదు, లేదా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇదిగో వీళ్ళకి న్యాయం చేయండి అన్నటువంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడినారా? మీ డలారి ప్రయత్నాలు. రాజు దగ్గరికి వెళ్తాం, పైన మొబ్బు సాయి చూపించి ఒడ్లు లేసు ఉంది, తోలుంది, అవి ఇవి అని చెప్పి వాటిలో ఏం చేస్తావు? పట్టుకొని 500 తగ్గించిస్తావా, 2000 తగ్గించిస్తావా, 3000 తగ్గిస్తావా అని చెప్పని మీ పొట్టలు నింపుకునేవాళ్ళు మీరు. అట్లాంటిది మీరు రైతుల గురించి మాట్లాడేటువంటిదే. అప్పుడున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈ రోజు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ రోజు మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారు. ఆ తర్వాత కన్సర్న్ సివిల్ సప్లైస్ డిఎంతో మాట్లాడారు, కమిషనర్తో మాట్లాడి, వీళ్ళందరితో మాట్లాడి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటిది కోవూరు నియోజకవర్గం. దీనికి సంబంధించి లేట్ రబీకి సంబంధించి టార్గెట్లు అయిపోయినాయి అంటే వెంటనే మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తీసుకోవాలని చెప్పినటువంటి గట్టి ప్రయత్నం చేస్తే కొన్ని టెక్నికల్ శాంక్షన్స్ వల్ల ఈరోజు సాధించుకోగలిగాం. మొన్నటి రోజున ఇవ్వలేకపోయాం. గడిచినటువంటి 3 సంవత్సరాల కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జగమెరిగిన సత్యం. ఇక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులు అందరూ సాక్ష్యమే. లేదనంటే కోవూరు నియోజకవర్గం కాదు, జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా చూడండి. 2-3 సంవత్సరాల నుంచి 2014 నుంచి 19 కాలంలో అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో ఓపెన్ చేసుకొని రైతులకి చాలా మేలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత 2 ఏళ్ల పాటు అమ్మినటువంటి డబ్బులు తెచ్చుకునే దానికి 6-7 నెలలు కూడా పట్టింది అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఈ రోజు ఆయన మాట్లాడుతున్నటువంటి నీతిలో లేకపోతే చెప్తున్నటువంటి సూక్తులో రెచ్చగొట్టేటువంటి విధానాల్లో 6 నెలల పాటు నువ్వు డబ్బులు ఇవ్వకుండా రైతుల్ని అల్లాడిచ్చింది మీరా కాదా? ఈరోజు మీరు రైతుల గురించి ఇట్లాంటి ఏదో నీతి బోధలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. మీరెవ్వరు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మీరు పెట్టుకున్నటువంటి యువజన, శ్రామిక, రైతు వీళ్ళెవ్వరు కూడా న్యాయం చేసిన వాళ్ళు లేరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో యువతకు దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, శ్రామికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించిన మా ఎంపీ గారు, కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గ ధ్యేయమే, నియోజకవర్గ శ్రేయసే పరమావధిగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి మీ చిల్లర మాటల్ని పట్టించుకోకుండా ఆల్రెడీ మానేస్తున్నాం. దయచేసి రెచ్చగొట్టేటువంటి ధోరణి ఎక్కడ చేయొద్దని చెప్పి వినించుకుంటున్నాం. మాకు ప్రెస్ మీట్లు పెట్టి మీతో మాట్లాడేంత టైం, ఓపిక లేదు. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏదో, ఊర్లు బాగుపడేదానికంటే చేయాల్సిన పనులేంటో వాటి మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. అదేవిధంగా మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఎవ్వరు కూడా రాబోయే రోజుల్లో సహృద్భావ వాతావరణం మీరు కావాలనుకుంటే దానికి మేము పూర్తి స్థాయిలో సహకరించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కానీ మా మీద పెట్టినటువంటి అనవసరమైన కేసులను మీరు ఆ రోజు తప్పించుకు తిరిగేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎవరి మీద కేసులు వస్తేనో ఇవన్నిటికీ మేము బాధ్యులం కాదు. ఇప్పుడే రాజారావు చెప్పినట్టు చట్టం తన పని తాను పూర్తిగా చేసుకొని పోతుంది. మీరు ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుతున్నారు, రేపు వస్తే మీరు వచ్చేది లేదు, పాడు లేదు. జనాలకి పూర్తి స్థాయిలో ఆ విషయం అర్థమైపోయి ఉంది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అనేది కనుమరుగైపోద్దని చెప్పని జోష్యం కూడా ఖచ్చితంగా చెప్తా ఉంది.